ప్లేస్మెంట్ డ్రైవ్ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్తే మనకి ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. సో మనకి ఇక్కడ ఫ్రెషర్స్ జాబ్స్, ఎంఎన్సి కంపెనీస్ సంబంధించిన జాబ్స్, సో కేటగిరీ వైజ్ ఉంటాయి. సో మనకి ఇక్కడ వెబ్సైట్లోకి వెళ్ళగానే సో సైబర్ సెక్యూరిటీ మీద క్లిక్ చేశాను. సైబర్ సెక్యూరిటీ జాబ్ ఓపెనింగ్స్ ఏంటున్నాయని చెక్ చేస్తాను. చూడండి, సైబర్ సెక్యూరిటీ జాబ్స్లో గ్రాడ్యుయేషన్ మనకు వచ్చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉండాలి, ఎడ్యుకేషన్. సో నెక్స్ట్ వచ్చేసి ఫుల్ టైమ్ ఎంప్లాయీ యాజ్ పర్ ది కంపెనీ నామ్స్ ప్రకారం శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో స్కిల్స్ ఏవేవి రిక్వైర్మెంట్ ఉన్నాయి, సో అవి మళ్ళీ క్వాలిఫికేషన్స్ ఏంటనేసి వెబ్సైట్లో చూడొచ్చు. సో మనకి మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటి, మెయిన్ స్కిల్స్ ఏంటి అని సో క్లియర్ కట్గా ఇచ్చాడు అనమాట. ఇలా ప్రతి జాబ్కి మనకి క్లియర్ కట్గా ఏ క్వాలిఫికేషన్ ఉంటుంది ఏంటి ఉంటుంది అని చెప్పేసి ఈ వెబ్సైట్లో పొందుపరచడం అనేది జరుగుతుంది. సో దీనికి వచ్చేసి 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇక్కడ మనకి అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేది లింకు. సో అది దాని మీద క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి వెబ్సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో వెబ్సైట్ ఏంటంటే మై వర్క్ డే జాబ్స్ అని వెబ్సైటు. అది కూడా మనకి నౌకరీ లాగానే. సో ఎందుకంటే ఏం పాపులర్ అవ్వలేదు. సో కాకపోతే మెయిన్ ఎవరైతే అజూర్ డెవాప్స్ సంబంధించి కానీ సో టెక్కీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెయిన్గా ఈ వెబ్సైట్ అనేది వర్క్ చేస్తుంది. సో ఏవైతే స్కిల్స్ ఇక్కడ మెన్షన్ చేశారో ఆ స్కిల్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం అంతా ఇక్కడి నుంచి వచ్చిందనమాట. సో సేమ్ డిస్క్రిప్షన్, సేమ్ స్కిల్స్, సేమ్ రిక్వైర్మెంట్స్. సో మీరు చేయాల్సిందల్లా జస్ట్ అప్లై బటన్. మనకి అప్లై చేసే ముందు మనకి అది సైన్అప్ అడుగుతుంది. వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత అది సైన్అప్ ఇచ్చేసారంటే మీకు వర్క్ డే సంబంధించి ఏవైనా జాబ్స్ ఉంటే మనం మెయిల్స్ వస్తుంటే ప్లస్ మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ఎవ్రీడే మనం సైట్లోకి వెళ్ళి చెక్ చేసామంటే మన రెజ్యూమ్ అప్లోడ్ చేసి ఉంటాం కదా, ఆ రెజ్యూమ్ సంబంధించి జాబ్స్ అనేది వస్తుంటాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఫ్రెషర్స్కి ఎవరికైనా జాబ్స్ కావాలంటే మన ఛానల్లో అన్ని ప్లేలిస్టులు చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దెన్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.